ఇప్పుడు లైవ్ చూద్దాం. వెలికి తీస్తామని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అవకతవకలు అవినీతికి వెలికి తీస్తామని చివరికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా టీవీలో సీరియల్ మాదిరిగా రోజుగా మరి కథనాలు వస్తున్నాయి తప్పితే ఒక్క ఆనాటి ప్రభుత్వ పెద్దను కానీ అధినేతను కానీ బాధ్యులను కానీ ఒక్కరినైనా ఇవాళ మీరు శిక్షించడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? అంటే కేవలం ఇవాళ బీఆర్ఎస్ లోపపరుచుకోవడానికి ఇవాళ ఏ రకంగా ఆనాడు బీఆర్ఎస్ కు అవినీతికి కారకులు అని చెప్పినవి అవినీతికి పాల్పడేటువంటి నాయకులని పదే పదే వల్లించిన మీరు ఇవాళ వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్లో చేర్చుకొని కాంగ్రెస్ కండువ కప్పుకుంటే పునీతులు అవుతున్నారా, పవిత్రులు అవుతున్నారా? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. పదే పదే మీరు ఇవాళ బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి. అంతకుముందు ఇదే కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ అని ఒక నెరేటివ్ క్రియేట్ చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి లాభపడ్డ మీరు ఆనాడు మీరు అన్నారు వాళ్ళు కవిత ఎందుకు అరెస్ట్ చేయలేదు, కవితను ఎందుకు అరెస్ట్ జరగలేదు అని ప్రశ్నించే మీరు ఇవాళ దర్యాప్తు సంస్థలు ఆధారాలతో సహా ఇవాళ నిరూపించి అరెస్ట్ చేసి చివరి కోర్టు సైతం కూడా ఇవాళ వారికి బెయిల్ ఇవ్వలేక పరిస్థితి వస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ బెయిల్ కోసం బీఆర్ఎస్ బీజేపీ మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తుంది బీఆర్ఎస్ చెప్పడం ఏదైతే ఉన్నదో ఇవాళ న్యాయస్థానాలను తప్పు పట్టడమే అవుతుంది. దర్యాప్తు సంస్థలు చేసే ఆ యొక్క దర్యాప్తును కూడా వక్రీకరించి ఆ రకంగా రాజకీయం చేయడమే తప్పితే ఇవాళ మరి తెలంగాణ ప్రజలు మీ యొక్క అసలు నైజాన్ని ఇవాళ గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రెఫరెండం అని చెప్పి మీరు మిషన్ 15 మీద మీరు ఎన్నికలు పోతున్నారో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీకు మరి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. ఏ రకంగా ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా చెతికిలబడ్డది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కారు పూర్తిగా షెడ్డులో ఇవాళ పూర్తిగా మరి ధ్వంసం అయిపోతే దానికి జాకు పెట్టి లేపడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ కారును ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ రాజకీయంగా ఉనికి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ అస్తమానం పొద్దున్న లేస్తే మరి బీఆర్ఎస్ మీద మీరు ప్రచారానికి పూనుకుంటున్నారు తప్పితే వాస్తవంగా మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ, మోదీ గారు దేశవ్యాప్తంగా ఏదైతే ప్రపంచంలో ఇవాళ అనుకూలమైన గాలి వీస్తున్నదో వాళ్ళ మోదీ గారు 10 సంవత్సరాలు చేసినటువంటి ఆ ప్రగతి నివేదికను ప్రజలు అర్థం చేసుకొని వచ్చే మళ్ళీ 5 సంవత్సరాల లోపల ఏదైతే సంకల్ప పత్ర పేరు మీద వాళ్ళ మోదీ గ్యారంటీ 2024 సంకల్ప పత్ర పేరు మీద ప్రజల యొక్క సంకల్పాన్ని వెలిబుచ్చుతూ మరి మూడోసారి అధికారులు వచ్చిన 100 రోజుల్లోనే అద్భుతాలు మరి జరుగుతాయని చెప్పి మోదీ గారు స్వయంగా చెప్పడం, 100 రోజులనే చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటామని, 10 సంవత్సరాలు చేసిన దానికంటే 100 రోజులనే అద్భుతాలు చేసి చూపిస్తామని చెప్పి మోదీ గారు అయితే పదే పదే చెప్తున్నారో 10 సంవత్సరాల నా పరిపాలన కేవలం ట్రైలర్ మాత్రమే, వచ్చే 5 సంవత్సరాలు అసలు సినిమా ఉండబోతుందని, అసలు సినిమాలో మొదటి 100 రోజుల్లోనే మరి ఆ రకంగా మరి బాక్స్ ఆఫీస్ హిట్ కాబోతుందని చెప్పి చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదరణను మీరు ప్రజల దృష్టిని మళ్లించడానికే బీఆర్ఎస్ లేదా ఇవాళ కాంగ్రెస్ ఒక చీకటి ఒప్పందంలో భాగంగా ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీని నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఈ కుతంత్రాలు పడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాల్సిందిగా, ఆ కుట్ర నుంచి ఈ అబద్ధాల ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే నిర్వచనం అబద్ధాలు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే అహంకారం, భారతీయ జనతా పార్టీ అంటే అభివృద్ధి. అంటే వాళ్ళ ఓడిపోయిన అహంకారం వీడినటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే ఇవాళ మీరు గెలిచి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా అబద్ధాలతో ఇంకా మళ్ళీ కాలం గడపాలని ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే ఇవాళ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి రాబో 5 సంవత్సరాలు కూడా అభివృద్ధి ఎజెండాతోనే మేము ముందుకు పోతూ వికసిత భారత్గా మేము ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో తీర్చిదిద్దామంటే విభజన రాజకీయాలు పాల్పడే